హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే. సరే ఈ మధ్య కాలంలో అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆయన చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి అందులో ఒకటి ఈ మావోయిస్టుల గురించి ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపే అసలు మావోయిస్టులు లేకుండా చేస్తాను అని చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అసలు అంత టైం కూడా పట్టేలాగా అనిపించట్లేదు దాదాపు ఏడాది తిరగక ముందే 250 మంది చనిపోయారు అలాగే నిన్న 70 మంది సరెండర్ అయ్యారు ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే మావోయిస్టుల నాయకుడు హిడ్మా గారు కూడా సరెండర్ అవ్వబోతున్నారంటూ కూడా ఒక వార్త వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు నిజమంటారు అంటే ఇప్పుడు ఒకవేళ సరెండర్ అయిపోతే ఇక మావోయిస్టుల పార్టీ తుడిచిపెట్టిపోయినట్టేనా యా ఇది వాస్తవమే. ఎందుకంటే హిడ్మా కూడా సరెండర్ అయిపోతాడని ఒక వార్త వస్తుంది. అట్లాగే మొన్ననే ఎలక్ట్ అయిన తిప్పిరి తిరుపతి అంటే సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఎన్నికైన తిప్పిరి తిరుపతి కూడా ఏమన్నా యాంటీగా మారిపోయాడు ఆ పార్టీకి అన్న అనుమానాలు కూడా కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మావోయిస్టులకి రెండు రకాల ఆ, ప్రమాదాలు కనబడుతున్నాయి. ఒకటి ఎక్స్టర్నల్ ప్రమాదం. ఎప్పుడైనా కూడా రెండు అంశాలు ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ ఏంటంటే మొత్తం పోలీసుల్ని లేకపోతే రకరకాల పారామిలిటరీ ఫోర్సెస్ అంటారు, అంటే సిఆర్పిఎఫ్ కావచ్చు, లేకపోతే కోబ్రా దళాలు కావచ్చు, ఎస్టీఎఫ్ కావచ్చు, ఇలాంటి ఫోర్సెస్ని ఇక్కడ దించడం. వేలాది మంది ఒక్క బస్తర్ ప్రాంతంలోనే దాదాపు 400 ఫార్వర్డ్ క్యాంప్స్ అంటారు, క్యాంపుల్ని పెట్టారు. సో ఫోర్సెస్ని విపరీతంగా దించడం. అట్లాగే అక్కడున్న పోలీసులకు కూడా జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళని కూడా మామూలు పోలీసులు అయితే నక్సలైట్తో పోరాడే ట్రైనింగ్ కానీ వాళ్ళకి యాటిట్యూడ్ కానీ ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళని కూడా అలా తయారు చేస్తున్నారు పోరాడే విధంగా. అదొకటి. రెండవది టెక్నాలజీని, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనకి ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకున్నారు వీళ్ళు. అంటే నైట్ విజన్ బైనాక్యులర్స్ కావచ్చు, నైట్ విజన్ లెన్సెస్ కావచ్చు, తర్వాత థర్మల్ ఈవెన్ ఇమేజరీ అంటారు, థర్మల్ ఇమేజరీ కావచ్చు, తర్వాత అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కావచ్చు, అంటే డ్రోన్స్ కావచ్చు. వీటన్నిటి ద్వారా మావోయిస్ట్ కదలికల్ని కనిపెట్టే ఒక ఇది చేస్తున్నారు. అట్లాగే మావోయిస్టులు చాలా చోట్ల ల్యాప్టాప్లు వాడతారు వాళ్ళు రకరకాల పర్పస్లకి. ఆ ల్యాప్టాప్ల ద్వారా కూడా వీళ్ళు ఆ ల్యాప్టాప్ల్లో వాళ్ళు వాడినప్పుడు అక్కడ వాళ్ళు దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చుకున్నప్పుడు కూడా దాని ద్వారా కూడా కొంతమందిని ట్రేస్ చేయడం అనేది చేస్తున్నారు. అంటే సర్వైలెన్స్ అనేది మోడర్నైజ్ చేశారు, బాగా కనిపెట్టడం. రెండవది ఓల్డ్ మెథడ్స్లో ఇన్ఫార్మర్ నెట్వర్క్ని కూడా పెంచుకున్నారు. ఇది మేజర్గా గవర్నమెంట్ వైపు నుంచి ఫోకస్ చేస్తుంది. ఇక ఇటువైపు నుంచి మావోయిస్టులో ఏమైందంటే చాలామంది సీనియర్ నాయకులు అయితే గట్టిగా దృఢంగా ఉంటారు, కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళు అంత సైద్ధాంతిక బలం వాళ్ళకు ఉండదు ఎప్పుడైనా. సో వాళ్ళు ఏంటంటే ఏదో కారణంతో వెళ్ళుంటారు. సిద్ధాంతం తెలిసి మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం ఇవన్నీ అర్థం చేసుకొని వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళకేవో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల నుంచి అటు వెళ్తారు. వాళ్ళని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళని మైండ్ మార్చే విధంగా కానీ చేయగలిగితే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. అంటే రెండు పని చేస్తాయి. ఒకటి వాళ్ళ బంధువుల దగ్గర ప్రెజర్ చేయించడం, రెండు వాళ్ళకి భయాన్ని కలిగించడం, మీరు చనిపోతారని భయాన్ని కలిగించడం. సో మీరు వచ్చేయచ్చు అనేది, మీరు సరెండర్ అయితే మీకు మేము అన్నీ ఇస్తాము. అలాగా అక్కడ ఏమైందంటే రెండు రకాల ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశారు బస్తర్ రేంజ్లో. ఒకటి లోన్ వరరతు అని. లోన్ వరరతు అంటే అర్థం ఏమిటంటే గర్ వాపస్, ఇంటికి మళ్ళీ వచ్చేయండి అని. ఈ లోన్ వరరతు అని ఒక ప్రోగ్రాము పెట్టారు. అట్లాగే పూనా మార్గం అని ఇంకొక ప్రోగ్రాం పెట్టారు. పూనా మార్గం అంటే న్యూ లైఫ్ అని, మీకు న్యూ లైఫ్ అందిస్తాం. సో అంటే రిహాబిలిటేషన్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, మీరు బయటకు వచ్చేయండి అనేది ఒకటి కల్పించారు. అది బాగా పనిచేస్తుంది. దాదాపు 1400 మంది అక్కడ ఉన్న ట్రైబల్లో నుంచి మావోయిస్టులకు చేరిన వాళ్ళు ఇప్పటి వరకు బయటకు వచ్చేసి ఈ పూనా మార్గం స్కీమ్ కింద బయటకు వచ్చేసి వాళ్ళకి భూములు ఇవ్వడం, వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వడంతో వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలు పెట్టారనమాట. సో ఇదొక కార్యక్రమం. రెండవది ఏంటంటే కోవర్ట్లను తయారు చేయడం.
కోవట్లు అంటే మావోయిస్టుల్లోనే ఉంటూ పోలీసులకి హెల్ప్ చేస్తారు. ఒకటి ఇంతకుముందు కోవట్లు అంటే వీళ్ళే దళాలను కూడా కాల్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు ఇలాంటి వాళ్ళు దళంలో ఉంటూ దళం నిద్రపోతున్నప్పుడు వీళ్ళు అర్ధరాత్రి ఎప్పుడు వాళ్ళని కాల్చేసి వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అట్లా కూడా జరిగాయి. ఇప్పుడేందంటే కోవట్లు కొంతమంది ఈ సెక్యూరిటీ వింగ్ ఉంటది. సెక్యూరిటీ వింగ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ లీడర్లకి, స్టేట్ కమిటీ లీడర్లకి సెక్యూరిటీ ఉంటారు. ఒక 10 నుంచి 30 మంది దాకా సెక్యూరిటీ ఉంటారనమాట. టీమ్ ఉంటారు. ఆ టీంలోకి వీళ్ళు కోవట్లుగా మార్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నంబాల కేశవరావు మే 21న చనిపోయాడు. చనిపోయినప్పుడు 4 రోజుల ముందు ఒక జంట బయటికెళ్ళి సరెండర్ అయిపోయారు. ఈ జంట బయటికెళ్ళి వీళ్ళు కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే నంబాల కేశవరావు ఏ ఏరియాలో తిరుగుతున్నాడు ఏంటి అనేది. ఎందుకంటే ఫారెస్ట్‌లో ఏ ఏరియాలో ఉన్నారనేది తెలిస్తే అటాక్ చేయడం ఈజీ. ఎందుకంటే మావోయిస్టుల బలం తక్కువ. పోలీసులు నేను చెప్పినట్టుగా ఇందాక బలం ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు 10,000 మందిని, 20,000 మందిని తీసుకెళ్ళగలరు. ఒకప్పుడంటే ఈ పోలీసులకి లేకపోతే పారామిలిటరీ పోలీసులకి అడవిలో జంగిల్ వార్ఫేర్ చేయడం అనేది పెద్ద తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ క్యాంపులు అడవుల్లోనే పెడుతున్నారు. అడవుల్లోనే పెట్టి అడవుల్లోనే ట్రైనింగ్ ఇస్తున్నారు. లేటెస్ట్గా దండకార అనే ఒక సినిమా వచ్చింది, పారంజిత్ ప్రొడ్యూస్ చేసింది. దాంట్లో కూడా ఇదంతా చూపించారు క్యాంపులు ఎట్లా ఉంటాయి అనేది. సో అట్లా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు నక్సలైట్ల కంటే కూడా పవర్ఫుల్గా ఫిజికల్గా కానీ ఆ దారులు తెలియడం కానీ అడవుల్లో ఎట్లా తిరగాలి, ఎట్లా బతకాలి ఇవన్నీ వాళ్ళకు ఉంటుంది. రెండోది వీళ్ళకి ఆహారం కానీ ఇంకోటి కానీ హెలికాప్టర్లు వచ్చేస్తాయి. మందులు కానీ ఆహారం హెలికాప్టర్లో వెళ్ళి అందిస్తున్నారు. అందువల్ల అంటే దీని మీద పెద్ద ఎత్తున డబ్బులు స్పెండ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి మావోయిస్టులు ఏ రకంగానూ వీళ్ళతో ఢీకొనే పరిస్థితులు. సో కోవట్లను తయారు చేసి ఈ సెక్యూరిటీ గార్డులలోనే కోవట్లని పెట్టేస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పేస్తున్నారు, లేదా వాళ్ళకి అక్కడ వాకిటాకీలో లేకపోతే ఫోన్లో ఏవో ఒకటి ఇస్తున్నారు. వాళ్ళు కొంత దూరం వచ్చి ఇన్ఫార్మ్ చేయగలుగుతున్నారు. ఈ మధ్య ఏంటంటే అక్కడ కూడా అడవుల్లో మంచి మంచి రోడ్లు వేయడం, ఈ సెల్ ఫోన్ టెక్నాలజీలు ఇవన్నీ టవర్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. సో అట్లాగే జార్ఖండ్లో కూడా ఏప్రిల్లో ప్రయాగ్ మాంజేని ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ని చంపేశారు. అప్పుడు కూడా ఇద్దరు సభ్యులు బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడేంటంటే కొత్తగా సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అలియాస్ సోను, ఈయన సరెండర్ అయిపోయాడు పోలీసులకి. కానీ ఇంకా బయటికి ఓపెన్గా ప్రకటించలే. అతని వల్ల పెద్ద నష్టం జరిగింది అంటున్నారు. అతనితో పాటు ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇంకా బయటికి రావట్లేదు. అంటే పెద్ద స్థాయి లీడర్లే పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి మొత్తం తెలుసు ఈ అడవిలో ఎక్కడ. ఎందుకంటే వీళ్ళేమీ విస్తారమైన ప్రాంతంలో లేరు ఇవాళ. వీళ్ళు ఉన్నదే ప్రధానంగా 6 జిల్లాల్లో గట్టిగా ఉన్నారు. ఈ 6 జిల్లాల్లో ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఏరియాలు ఎక్కడెక్కడ ఉంటారనేది వీళ్ళకి తెలుసు. సో వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారని అంటున్నారు. అయితే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫారెస్ట్లో ఉండే వాళ్ళని పట్టుకోవడం. కొంతమంది సెంట్రల్ కమిటీ లీడర్లు ఏంటంటే ఫారెస్ట్లో ఉండరు. వాళ్ళకి ఏజ్ ఎక్కువైపోయి ఉంటుంది, 63, 65 ఇలాగా. సెంట్రల్ కమిటీ లీడర్లు అందరికి కూడా 60 దాటిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎక్కడో టౌన్లలో చిన్న ఇల్లు తీసుకొని అందరిలాగా మామూలు మనుషుల్లాగా ఉంటారు. అది తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళ కొలీగ్సే ఉంటారు. అంటే సెంట్రల్ కమిటీ మెంబర్కి ఇంకొక సెంట్రల్ కమిటీ మెంబర్ ఏ టౌన్లో ఉన్నాడో తెలిసిపోతుంది జనరల్గా. తెలిసిపోయినప్పుడు కానీ అది పోలీసులకు ఇన్ఫార్మ్ ఇస్తే అక్కడ నిఘా పెట్టి వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు మొన్న పట్టుకున్న 2 ఉన్నారు, కడారి సత్యనారాయణ రెడ్డి, కట్టా రామచంద్రరెడ్డి. ఇద్దరు కూడా రాయచూరు ప్రాంతంలో ఉన్నారనేది వీళ్ళు మావోయిస్టులు ప్రకటించారు. వాళ్ళు అడవిలో లేరు, రాయచూరు ప్రాంతంలో ఉంటే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఇక్కడికి అడవిలోకి తీసుకొచ్చి కాల్చేసి మిగతా వాళ్ళని కూడా ఒక 2-3 కాల్చి ఎన్కౌంటర్తో చెప్పారు. ఇలాగ జరుగుతుంటాయి. ఒకప్పుడు బెంగళూరులో పట్టుకొని కూడా అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కొయ్యూరు ఎన్కౌంటర్ ఏదో సారీ గుర్తులేదు, ఏదో ఒక వరంగల్లోనే ఎక్కడో ఆ 3 తీసుకొచ్చి ఇక్కడ కాల్చేశారు. అంటే కొరియర్ సిస్టమ్ ఉంటుంది. కొరియర్ను పట్టుకుంటే నాయకుడు దొరుకుతాడు అనమాట. అంటే కొరియర్కి టచ్లో నాయకుడు ఉంటారు. అంటే ఒక లీడర్ నుంచి ఇంకొక లీడర్కి కానీ, ఒక లీడర్ నుంచి కింది కమిటీలకు మధ్య కొరియర్ సిస్టమ్ ఉంటుంది మావోయిస్టులో. ఈ కొరియర్ను పట్టుకుంటే కొరియర్ కానీ మారిపోతే కొరియర్ మారినాడని నాయకుడికి తెలియదు.
సో అలాగే పట్టుకున్నారనేది చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా. సో ఈ సంవత్సరమే 250 మంది మావోయిస్టులు చనిపోయారు. నిన్న మాత్రమే 71 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. మన దంతెవాడలో సిఆర్పిఎఫ్ ఎస్పీ గౌరవ్ రాయ్ దగ్గర సరెండర్ అయ్యారు. వీళ్ళకి అందరికి కూడా 50,000 వరకు ఇచ్చారు. ఇప్పటి వరకు ఏంటంటే ఆయన ప్రకటించింది 1113 మంది ఒక బస్తర్ డివిజన్లోనే సరెండర్ అయ్యారు. సో రెండోది ఏంటంటే సెంట్రల్ కమిటీ స్థాయి లీడర్లు ఈ ఇయరే దాదాపు 9-10 మంది చనిపోయారు. కాబట్టి ఇంకా మిగిలింది మొత్తం 42 మందిలో వరుసగా చనిపోతూ వస్తున్నారు. కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు. అనురాధ గాంధీ లాంటి వాళ్ళు. ఇలాగా ఇప్పటికి మిగిలి ఉండేది ఇంకొక 10 మంది కూడా సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళలో ఎవరు కోవర్ట్గా మారారో కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్ పరిస్థితి. మల్లోజుల వేణుగోపాలరావు లాగా తిరుపతి మీదే డౌట్ వస్తుంది జనాలకి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే ఎడ్మా కూడా సరెండర్ అయిపోబోతున్నాడు అని. ఎడ్మా ఒకడే యంగ్ అనమాట వాళ్ళలో. సెంట్రల్ కమిటీలో 40 ఏళ్ళ దరిదాపుల్లో ఉన్నది ఎడ్మా ఒక్కడే. రెండోది ఎడ్మాకి బస్తర్ ఏరియాలో మంచి పట్టు ఉంది, అతను ట్రైబల్ కాబట్టి ఎడ్మాని ఇప్పుడు సరెండర్ అయ్యే కార్యక్రమం చేయిస్తున్నారు. లేకపోతే ఎడ్మాని చంపేస్తామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని అంత చంపేస్తామని చెప్పి చేస్తున్నారని చెప్తున్నారు. ఎడ్మా కానీ సరెండర్ అయిపోతే పిఎల్జిఏ నడిపే శక్తి ఇంకెవరికి లేదు. ఆల్రెడీ ఉన్న సెంట్రల్ కమిటీ మెంబర్లు కానీ స్టేట్ కమిటీ సెక్రటరీలు కానీ ముసలి వాళ్ళు అయిపోయారు. వీళ్ళు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి యాక్టివ్గా పనిచేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకం అయితే అయిపోయింది. ఎక్కువ కాలం అయితే ఉండే అవకాశం కనబడట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే న్యూ లీడర్షిప్, సెకండరీ, థర్డ్ రింగ్ లెవెల్ లీడర్షిప్ అనేది ఎవాల్వ్ కాలేదు. అది మావోయిస్టుల లోపమే, ఎవాల్వ్ చేయకపోవడం. కొంత చంపేయడం వల్ల కూడా